పరిస్థితులు అయినా కానీ మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు గ్రామాల్లో మన జన సైనికులు వీర మహిళలు ఆ రోజు చేస్తున్న సేవా కార్యక్రమాలు రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా ఇంటింటికి తిరిగి కూరగాయలు పంపిణీ చేయడం, మాస్కులు పంపిణీ చేయడం, వాళ్ళకి మందులు కూడా పంపిణీ చేసే పరిస్థితుల నుంచి క్రియాశీలక సభ్యత్వం కోసం అహర్నిశలు కృషి చేసి మొట్టమొదటి సంవత్సరం మనం లక్ష్యం చేరుకోగలిగాం. ఆ రోజున కనీసం రాష్ట్ర వ్యాప్తంగా చేయలేకపోయినా ఒక 6 నియోజకవర్గాల్లో ముందుగా చేద్దామని పవన్ కళ్యాణ్ గారు కోరారు. స్పందన చూసి ఏ విధంగా మన పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రత్యేకంగా నిలబడుతున్నారో దాన్ని బేరేజ్ వేసుకుని అప్పటి నుంచి ఇంకా పెంచుకుంటూ వెళ్దామనే నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ రోజు విస్తరించాం. గత సంవత్సరం ఇప్పుడే బలరామ కృష్ణ గారు చెప్పారు, రాష్ట్రంలో మొట్టమొదటి నియోజకవర్గం రాజానగరం. 25,000 సభ్యత్వం ఆ రోజున రాజానగరం నియోజకవర్గంలో చేసుకోగలిగాం. అంటే ఒక పట్టుదల, ఒక నమ్మకం, పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ప్రజల్లోకి మన పార్టీని తీసుకెళ్లాలని అహర్నిశలు కృషి చేసిన వ్యక్తులు చాలా మంది మన రాష్ట్రంలో ఉన్నారు. ఒక్కోసారి నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. అంటే ఇందాక ఉదయ్ శ్రీనివాస్ గారు ఏ విధంగా చెప్పారో, ఒక మధ్యతరగతి నుంచి అటువంటి కుటుంబం నుంచి వచ్చి రాజకీయాల్లో ప్రవేశపెట్టడం కాకుండా కొత్త నాయకత్వం పెంచడానికి కోసం పవన్ కళ్యాణ్ గారు పార్టీని స్థాపించారు. 2014లో ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించినప్పుడు అనేక అనుమానాలు, అవమానాలు, ప్రశ్నలు కూడా. అసలు నిజంగానే పార్టీ నడపగలుగుతారా? గతంలో జరిగిన అనుభవాన్ని అందరూ గుర్తు తెచ్చుకుని ఇది ఎక్కువ రోజులు ఉండదు ఈ పార్టీ అనే భావన కూడా చాలా మంది వ్యక్తపరిచిన రోజుల నుంచి అంచెలంచెలుగా ప్రతి సందర్భాల్లో అవమానాలు తట్టుకుని వ్యక్తిగత విమర్శలు కూడా ఆయన ఎదుర్కొని రాష్ట్ర ప్రజలకి అంకిత భావంతో నాయకులు మన పవన్ కళ్యాణ్ గారు. నా ప్రయాణంలో జనసేన పార్టీలో 2018 నుంచి ఎక్కడ చూసినా కూడా నేను ఇప్పుడే ఉదయ్ శ్రీనివాస్ గారికి చెప్తున్నాను, ఏ గ్రామాల్లో ఏ జిల్లాలో వెళ్ళినా సరే జన సైనికుల అభిమానం ఎవరితో కూడా పోల్చుకోలేం. మనస్ఫూర్తిగా అభిమానం ఇస్తారు. ఒక ఆలోచన, ఒక విధానం, ఒక నిబద్ధత, నిజాయితీగా మెలగాలి సమాజంలో. మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మనం కష్టపడి పనిచేయాలని పదే వాళ్ళు ఒకే ఆలోచనతోటి ముందుకు అడుగేస్తూ ఉంటారు. పదవుల కోసం కాదు, ఎలక్షన్ల కోసం కాదు, రాష్ట్రం కోసం, సమాజం కోసం, మార్పు కోసం ప్రశ్నించే మనస్తత్వం మీలో రావాలని ఎంత కష్టపడ్డారో పవన్ కళ్యాణ్ గారు దాన్ని నిలబెట్టుకునే బాధ్యత మా అందరిపైన ఉంది. ఈ రోజున ఈరోజు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నాం, ఎంపీగా ఎన్నుకున్నాం. పవన్ కళ్యాణ్ గారు సహకారంతో ఆయన పడిన కష్టానికి మీరందరూ కూడా మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు. మీరు పడిన కష్టాలు వర్ణాతీతం. ఎందుకంటే గ్రామ స్థాయిలో మీరు ఎదుర్కొన్న సమస్యలు, ఆ రోజు ఒక జనసేన పార్టీ జెండా ఎగరేయాలంటే ఎగరనిచ్చే వాళ్ళు కాదు, ఒక దిమ్మ కట్టాలంటే కేసులు పెట్టేవాళ్ళు. మన నాయకులను ఎంతో మందిని హౌస్ అరెస్టులు చేసేవాళ్ళు, లాఠీ చార్జీలు చేసేవాళ్ళు. సోషల్ మీడియాలో అయితే ఊహించని విధంగా ఇబ్బంది పెట్టారు. వీటన్నిటినీ అధిగమించుకుని మనం 5 సంవత్సరాలు కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వచ్చాం. ప్రతి కార్యక్రమంలో కూడా ఒక పట్టుదల ఉండేది. మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి దగ్గర అవ్వాలని చేస్తున్న ప్రయత్నాన్ని ప్రభుత్వం అడ్డుకుంటుంటే ప్రతి జిల్లాలో కూడా మన జన సైనికులు నిలబడే వాళ్ళే పాపం సొంతంగా పెట్రోల్ కొట్టించుకుని బైకుల మీద జెండాలు కట్టుకుని పవన్ కళ్యాణ్ గారిని రిసీవ్ చేసుకోవడానికి కోసం ఎన్నిసార్లు రాజమండ్రి ఎయిర్పోర్ట్లో అద్భుతంగా స్వాగతం పలికేవారో మీ అందరూ చూశారు. ఏ కార్యక్రమం చేసినా కూడా ప్రతి కార్యక్రమంలో కూడా మన కేకే తోడుగుండేవాడు. ఆ రోజు నాకు బాగా గుర్తు, దుర్గేష్ గారికి రాత్రి ఫోన్ చేసి ఆ రోజున్న రోడ్ల పరిస్థితి, గుంతలు పూడ్చుకోలేని పరిస్థితి, ప్రభుత్వం నుంచి ఎవరు స్పందించకపోతే మొట్టమొదటి కార్యక్రమం గుంతలు పూడ్చుకే కార్యక్రమం. ఆ రోజున గుడ్ మార్నింగ్ సీఎం సార్ అనే కార్యక్రమం మనం ప్రారంభించి జనసేన పార్టీ నుంచి మనం ఇక్కడికి చేసాం కార్యక్రమం. ఆ రోజు కూడా ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి
గ్రూప్ పార్టీలు పెట్టి ఇబ్బందులు పెట్టి పవన్ కళ్యాణ్ గారిని ప్రోగ్రాం దగ్గర రానివ్వకుండా చేయడానికి కోసం ఏ విధంగా ప్రయత్నం చేశారో మీరు చూశారు. ఒరిజినల్ గా మనం అనుకుంది బ్రిడ్జ్ దగ్గర చేద్దాం కార్యక్రమం అని, అది కూడా మార్చేశారు. ఇటువంటి సందర్భాల్లో నిలబడింది మన జన సైనికులు, అందరికన్నా గొప్పగా నిలబడింది తూర్పుగోదావరి జిల్లా మన వీర మహిళలు. మర్చిపోలేము వాళ్ళ కంట్రిబ్యూషన్. నిజంగా చెప్తున్నాను, అంటే కవాతు జరిగినప్పటి నుంచి నేను చూస్తున్నాను ఏ విధంగా నిలబడ్డారో. ప్రతి కార్యక్రమంలో కూడా రాష్ట్రంలో ఎక్కడ జరిగినా కూడా మన వీర మహిళలు పవన్ కళ్యాణ్ గారికి తోడుగా అండగా ఎప్పుడు కూడా సమాజం కోసం నిలబడే వ్యక్తులు. ఎంతో గర్వపడాలి మనం. అటువంటి వ్యక్తుల్ని మనకి జనసేన పార్టీలో మీకు నాయకత్వం అందించే విధంగా, తద్వారా ఒక బాధ్యత, నిజాయితీగా పనిచేయడానికి సమాజానికి, మన ప్రజలకి, మన రాష్ట్రానికి, అంతిమంగా మన దేశం కోసం మనందరం కూడా కష్టపడి ముందుకెళ్ళడానికి కోసం పవన్ కళ్యాణ్ గారు మనకు చక్కటి వేదిక నిర్మాణం చేశారు. జనసేన పార్టీ అంటే ఈ రోజున రాష్ట్రంలోనే కాదు దేశంలోనే గుర్తింపు వచ్చింది. పవన్ కళ్యాణ్ గారిని చూసి దేశ నాయకులు ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ఆయన అభినందిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏ విధంగా మాట్లాడారు, ఏ విధంగా ఆయన్ని గౌరవించారు. కేవలం ఆయన కంట్రిబ్యూషన్, ఆయన నిజాయితీ, పదవుల కోసం కాదు పవన్ కళ్యాణ్ గారు నిలబడింది. మీకోసం, మీ భవిష్యత్తు కోసం, మన ప్రజల కోసం. స్వార్థం లేని నాయకుడు ఎవరు ఉన్నారంటే ఈరోజు రాజకీయాల్లో అది కేవలం పవన్ కళ్యాణ్ గారే. నిలబడింది మన కోసం. కష్టకాలంలో పార్టీని బలోపేతం చేసి ఏ విధంగా ప్రజల కోసం ఆయన ప్రతి సందర్భంలో కూడా దెబ్బలు తిన్నారో మీరు చూశారు. కౌలు రైతుల విషయంలో ప్రతి జిల్లాలోనూ మేము కార్యక్రమాలు చేశాం. ఊహించని విధంగా బహుశా 600 మంది 700 మంది ఆత్మహత్యలు చేసుకున్నారేమో అని అనుకున్నాం. కానీ లెక్కలు తీరా తీస్తే 2000 పైన దాటింది. తూర్పుగోదావరి జిల్లాలోనే కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటే ఎవరు నమ్మలేకపోయారు. 42 మందికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆ రోజున మీటింగ్ పెట్టి ₹1,00,000 చొప్పున ప్రతి కుటుంబానికి పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఆ కుటుంబాన్ని ఆదుకున్నాం. ఆయన స్వయంగా ఆయన సొంత నిధులు ₹5 కోట్ల విరాళంగా ఇచ్చి రాష్ట్రంలో ఉన్న మన రైతుల్ని మనం కాపాడుకుందామని ఆ రోజున ముందుకు వచ్చారు. ఎటువంటి కార్యక్రమాలు చేశామంటే మనం పార్టీకి రేపటి రోజున ఓట్లు పడిపోతాయనో, లేకపోతే రేపటి రోజున మన ఎమ్మెల్యేలు గెలిచిపోతారనో, ప్రభుత్వంలో మన భాగస్వాములై మన మంత్రి పదవులు తెచ్చుకోవచ్చని కాదు మనం చేసిన కార్యక్రమాలు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా పార్టీలో మమ్మల్ని అందరినీ పిలిచి చెప్పేది, ఎప్పుడు పదే పదే చెప్పేది, పార్టీని మన ప్రజల్లో తీసుకెళ్లే విధంగా, గౌరవించుకునే విధంగా, ప్రజా సమస్యలపైన మన పోరాడే విధంగా మనం నిలబడదాం. అంతిమంగా ప్రజలే నిర్ణయిస్తారు. మన చేసిన కార్యక్రమాల గురించి ఒక నమ్మకంతో, ఒక విశ్వాసంతో ప్రజలు మనని కోరుకుంటే తప్పకుండా మన ఆశీర్వదిస్తారు. మనం మాత్రం ఎప్పుడు కూడా ఆశించకుండా పనిచేద్దామని ఎన్నో సందర్భాల్లో ఆయన మన కార్యకర్తలకి, నాయకులకి చెప్పేవారు. ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోండి. ఏ కార్యక్రమం చేసినా కూడా నిజాయితీగా చేసేవాళ్ళం. ఏ కార్యక్రమం చేసినా కూడా స్వచ్ఛందంగా చేసేవాళ్ళం. ఒక మీటింగ్ చేయాలంటే పార్టీ నుంచి మేము ఇక్కడికి వచ్చి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉండేది కాదు. పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే లక్షల మంది వచ్చేవాళ్ళు. స్వయంగా స్థానికంగా ఉన్న నాయకత్వం 10 మందితో కలిసి ఒక వేదికను ఏర్పాటు చేసేవాళ్ళు. యువత అహర్నిశలు కృషి చేసి రాత్రి పగలు రోడ్ అంతా కూడా బ్యానర్లతో నింపేసేవాళ్ళు, జెండాలతో నింపేసేవాళ్ళు. వీర మహిళలు ప్రతి ఇంటికి వెళ్లి బొట్లు పెట్టి అందరినీ ఆహ్వానించేవాళ్ళు సభలకి. అటువంటి కార్యక్రమాలు ఎంతో పండుగ వాతావరణంలో ఎక్కడ కూడా ఈ ఒక్క పొరపాటు జరగకుండా నిజాయితీగా కష్టపడి మనం ముందుకెళ్ళాం. ఎప్పుడు కూడా మనం ప్రభుత్వంలో మన భాగస్వాములు అవడానికి కోసమే అనే మాట మాత్రం ఈనాడు కూడా మనం ఆలోచించలేదు. నిజంగా ఒకసారి మన ఆవిర్భావ దినోత్సవాన్ని ఇప్పటంలో జరిపినప్పుడు గుర్తు తెచ్చుకోవాలి మీరు ఆ మాటలు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు పిలిపించారు. అంధకారంలో ఉంది ఆంధ్రప్రదేశ్. ఆ రోజున భవిష్యత్ ఏంటో ఎవరికి తెలియని పరిస్థితి. చివరికి జడ్జిలను కూడా దూషించే పరిస్థితి తీసుకొచ్చారు. ప్రతి రాజకీయ నాయకుడిని హింసించి కేసులు పెట్టే పరిస్థితుల్లో ఆ రోజు ఇప్పట్లో పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట చెప్పారు, జగన్మోహన్ రెడ్డిని మనం పంపించాల్సిందే ఇంటికి, కూటమి ప్రభుత్వం రావాలి, ప్రతిపక్ష ఓటు చీలనివ్వను అనే మాట ఆయన ఆ రోజు చాలా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు.
చాలా మందికి నమ్మకం లేదు ఆ రోజున. భారతీయ జనతా పార్టీతో జనసేన పార్టీ పొత్తుల్లో ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేస్తారా, నిజంగానే వీళ్ళు ముందు తీసుకెళ్ళగలుగుతారా అనేది. కానీ రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని అంధకారంలో మనని జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం అందరం కూడా ముక్త కంఠంతో కలిసి పనిచేయాలనే